అనుకున్నట్టుగానే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. అవును, దేశ రాజధాని గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. దాదాపు 27 ఏళ్ల తరువాత ఢిల్లీ గడ్డపై కమలం వికసించింది. చీపురును మూలన పడేసింది. కాషాయం పార్టీకి జై కొట్టారు ఢిల్లీ ప్రజలు. ఇక ఢిల్లీని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏలబోతోంది. దాదాపు 27 ఏళ్ల తరువాత కేంద్ర పాలిత ప్రాంతాన్ని తిరిగి కైవసం చేసుకోబోతోంది కాషాయం పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. దేశ రాజధానిలో బీజేపీ గెలవడానికి చాలా కారణాలున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆప్ అధినేత కేజ్రీవాల్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు చాలా కాలం పాటు జైల్లో ఉండటం ప్రధాన కారణం. దీంతో పాటు ఢిల్లీ గడ్డపై బీజేపీ గెలుపు బావుటాకు మరో 5 ప్రధాన కారణాలున్నాయి. డబుల్ ఇంజిన్ డెవలప్మెంట్ వాగ్దానంతో పాటు మధ్యతరగతిపై దృష్టి పెట్టడం, ఆప్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగించడం, ఢిల్లీలోని రోడ్లు, మురుగు కాలువల దుస్థితిపై ఫోకస్, లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ మధ్య ఎడతెగని పోరాటం, ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి కారణాలు బీజేపీ గెలుపుకు కారణమయ్యాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలుపరిచింది. 5 ప్రధాన కారణాలతో అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై దృష్టి పెట్టింది కమలం పార్టీ. సంక్షేమ రాజకీయాల నుంచి ప్రయోజనం పొందని మధ్యతరగతి ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఆప్ ప్రస్తుత రాజకీయ స్థితి మధ్యతరగతి ప్రజలను నిరాశకు గురిచేసింది. ఏళ్లుగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో పేదల కోసం మాత్రమే ఆప్ పనిచేస్తోందని మధ్యతరగతి ప్రజలు భావించినట్లు తెలుస్తోంది. ఆర్డబ్ల్యూఏ సమావేశాలు, పలు కార్యక్రమాల ద్వారా మధ్యతరగతి ప్రజలను బీజేపీ ఆకర్షించింది. కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించిన భారీ పన్ను కోత మధ్యతరగతి ప్రజలను బీజేపీ వైపు తిరిగేలా చేసింది. అంతేకాకుండా ఆప్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పడం బీజేపీకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆప్ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. దీంతో బీజేపీకి ఓటు వేస్తే పేదల ప్రయోజనాలను కోల్పోతారనే ఆప్ వాదనను మోదీ ప్రకటన తిప్పికొట్టింది. ఇక ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడానికి రాజధాని రోడ్లు, మురుగు కాలువల పేలవమైన పరిస్థితే కారణమైంది. ఈ పరిస్థితితో ఆప్ ప్రజాదరణ కోల్పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఎడతెగని పోరాటం కూడా బీజేపీ గెలుపునకు ఒక కారణమైంది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ మధ్య పెరిగిన వైరం బీజేపీకి కలిసొచ్చింది. దీంతో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు బీజేపీ ప్రభుత్వం మరింత సజావుగా పనిచేసే అవకాశం ఉందని ఓటర్లు ఆప్ ను ఓడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత బీజేపీ గెలుపు మెట్లు ఎక్కడానికి వంతెనగా మారింది. 2015 నుంచి వరుసగా అధికారంలో ఉన్న ఆప్ లో పలువురి నేతలకు ప్రజాదరణ లేకపోవడమే బీజేపీ గెలుపునకు కారణమైంది. మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ ను గెలిపించినట్లుగా ఢిల్లీలో ఆప్ పై వ్యతిరేకత బీజేపీని గెలిపించింది. జైలుకు వెళ్లారన్న సెంటిమెంట్ కూడా ఆప్ అధినేతలకు కలిసి రాలేదు. ఇక దేశ రాజధానిలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ సత్తా చాటనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.